ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో ఎవరైనా ఒక ఏసీ తీసుకోవాలనుకుంటే ఏ ఏసీ తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. బట్ మనకు మొబైల్ ఫోన్స్ లా కాదు ఏసీలు అనేవి. మొబైల్ ఫోన్స్ అయితే మనం తీసుకుంటాం, నచ్చకపోతే మారుస్తుంటాం. కానీ ఏసీ అనేవి అలా కుదరదు. ఒకసారి తీసుకున్న తర్వాత ఫిట్ చేసిన తర్వాత మాటికి మార్చడానికి అయితే కుదరదు. అలాంటప్పుడు మనం తీసుకునే ఏసీ అన్ని ఫీచర్స్ ఉంటే బాగుంటుంది. అలాంటి ఏసీని ఈరోజు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఈ ఏసీలో మనకి ఏ ఫీచర్స్ని కూడా యాడ్ చేశారనమాట. నెల రోజుల నుంచి నేను నా బెడ్రూమ్లో ఈ ఏసీని యూజ్ చేస్తున్నాను. పవర్ బిల్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది అనేది నేను ఎవ్రీడే మానిటర్ కూడా చేస్తున్నాను. సో ఇందులో ఆ ఫీచర్ అయితే ఉంటుంది. మనం డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ సో పవర్ బిల్లు ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది తెలుసుకోవచ్చు. ఇది కూడా 5 స్టార్ ఏసీయే, హెవీ డ్యూటీతో వస్తుంది. DC ఇన్వర్టర్ మోడల్ అనమాట. ఇది మోడల్ నెంబర్ చాలా పెద్దది ఉంటుంది. ఇక్కడైతే మీకు చూపిస్తూ ఉంటాను. ఇండోర్ యూనిట్ అలాగే అవుట్డోర్ యూనిట్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా ప్యాక్ అయ్యి వస్తాయి. ఏసీ నేను తెప్పించింది 1.6 టన్ సూపర్ సోనిక్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే AI క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. వైఫై సపోర్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ ఫినిష్ లుక్ తో అయితే ఈ ఏసీ వస్తుంది అనమాట. ఇన్స్టలేషన్ కూడా ఫ్రీ అనమాట. మనం ఏం రూపాయి అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక అవుట్డోర్ యూనిట్ విషయానికి వస్తే 100% గ్రోవిడ్ కాపర్ కండెన్సర్ అయితే వాడేమని చెప్తున్నారు. ఇక దీని మీద మనకి హెక్సా ఇన్వర్టర్ అనేది మాన్యువల్ గా ఎనర్జీని మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. సో సాధారణంగా మనకి ఈ హెక్సా ఇన్వర్టర్ తో బెనిఫిట్స్ ఏంటంటే 65% వరకు పవర్ కన్సంప్షన్ అయితే మనం తగ్గించుకోవచ్చు అనమాట. కావాల్సినట్టుగా మనం మోడ్స్ పెట్టుకొని. ఇందులో మనకి ఎలక్ట్రిసిటీ బిల్లు సేవ్ అవుతాం. కస్టమైజ్డ్ కంఫర్ట్ ఉంటుంది. కంప్రెసర్ హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట. దీనివల్ల కంప్రెసర్ లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇక ఇండోర్ చూడడానికి చాలా ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. మెయిన్లీ చూసుకుంటే AI క్లైమేట్ కంట్రోల్ అయితే ఇందులో మీకు ఉంటుందన్నమాట. అవుట్ సైడ్ వెదర్ కండిషన్ బట్టి దాని తగ్గట్టుగా మన రూమ్ టెంపరేచర్ ని ఇది మెయింటైన్ అయితే చేస్తుంది. దీనివల్ల పవర్ సేవ్ అవడమే కాదు, ఒక మంచి మూడ్ తో అయితే ఉండొచ్చు అనమాట. ఇంకోటి సూపర్ సోనిక్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. సో దీనివల్ల 10 సెకండ్స్ లోనే రూమ్ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది అంటున్నారు. అంటే కూలింగ్ అయితే అవుతుంది అంటారు. బట్ అది రూమ్ సైజ్ ని బట్టి, రూమ్ లో ఉండే థింగ్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక అలాగే వైఫై ప్లస్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అలెక్సా గానీ, గూగుల్ అసిస్టెంట్ ని గానీ మనం కమాండ్ ఇచ్చి ఏసీని ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఏసీకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సో మీరు ఎక్కడున్నా సరే మొబైల్ త్రూ మీరు ఏసీని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇక మనకి 7-in-1 ఇంటెల్లీ కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఇది వస్తుంది. అవుట్ సైడ్ క్లైమేట్ తో పాటు మీ రూమ్ టెంపరేచర్ అంటే సీజన్స్ ని బట్టి ఈ 7 మోడ్స్ లో ఏదో ఒక మోడ్ ని 40% నుంచి 110% వరకు కూలింగ్ గా సెట్ చేసుకోవచ్చు. ఇంక ఇందులో నాకు బాగా నచ్చిన అసలైన ఫీచర్ ఏంటంటే ఫ్రోస్ట్ సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. రిమోట్ లో అయితే ఆ ఫీచర్ అయితే ఇస్తారు. క్లీన్ చేయడం కోసం మనకి 21 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఆ టైంలో లోపల మొత్తం మనకి మంచులాగా అంటే ఐస్ గడ్డలాగా కట్టేసి ఆ లోపల ఉండే డస్ట్ అంతా త్రూ పైప్ ద్వారా పంపించేస్తుంది అనమాట. మొత్తం మురికంతా బయటకు అయితే వచ్చేస్తుంది. మనం త్రూ యాప్ ద్వారా వీటిని మానిటర్ కూడా చేయొచ్చు. ఎన్నాలైంది మనం ఫిల్టర్స్ క్లీన్ చేసి, అలాగే ఈ సెల్ఫ్ క్లీనింగ్ ని ఎంతకాలం క్రితం క్లీన్ చేసాం, మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేయాలనేది మనకు త్రూ యాప్ ద్వారా కూడా చెప్తుంటుంది. ఇక ఫుల్ వీడియో చూడాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇక్కడ మీకు ప్లే లింక్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేసి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరెన్నో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.